శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జన్మస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మా ఊరు పక్కనే ఉంటుందండి. నేను ఆ కాలేజీలోనే ఎంసీఏ అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ రెండు నేను ఆ కాలేజీలోనే చేశాను. ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా పెనుగొండలోని ఆ కాలేజే అందరికీ ఉపయోగపడేది. మా కాలేజ్ పేరు కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అండి. నేను ఎప్పుడు మా ఊరు వెళ్ళినా నేను ఆ దేవాలయాన్ని అలాగే మా కాలేజీని కంపల్సరీ చూసి వస్తూ ఉంటాను. మా కాలేజు ఉండడానికి చిన్న పల్లెటూరులో ఉన్నా సరే అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఏ అడ్వాన్స్ టెక్నాలజీ ఏ అడ్వాన్స్ కోర్స్ వచ్చినా సరే మా కాలేజ్ మేనేజ్మెంటు కంపల్సరీ మా కాలేజీలో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగా నేను ఆ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అలాగే ఎంసీఏ థర్డ్ బ్యాచ్ ఆ కాలేజీలోనే చదివానండి. ఇప్పుడు ఆ కాలేజు 1974లో స్థాపించారంట. లాస్ట్ ఇయరే 2024కి 50 ఇయర్స్ అయ్యింది. కానీ ఏదో అవంతరాల వలన ఆ కాలేజు 50 ఇయర్స్ ఫంక్షన్ చేసుకోలేదు. లాస్ట్ సండే హైదరాబాద్లో వాళ్ళు అల్యూమినీ మీటు ఏర్పాటు చేశారండి. సో హైదరాబాద్లో సెటిల్ అయిన మేము అందరము ఆ అల్యూమినీ మీట్కి వెళ్ళి అందరము కలిసాము. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళం అంతా ఎంసీఏ ఫస్ట్ సెకండ్ థర్డ్ బ్యాచ్ లేడీస్ గ్రూప్ అండి. చాలా సంవత్సరాల తర్వాత మేము అందరూ కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. అలాగే 50 ఇయర్స్ ఫస్ట్ బ్యాచ్ 74 నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు అందరం కూడా అక్కడ జాయిన్ అయ్యి చాలా చక్కగా ఎంజాయ్ చేసి ఫొటోస్ అవి దిగాము. ఆ రోజు నా బర్త్డే కూడా మీటింగ్ కూడా బిర్లా మందిర్ ఆడిటోరియంలో జరిగింది కాబట్టి మేము బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శించుకొని వచ్చాము. ఈ సంవత్సరం నా బర్త్డే చాలా మెమరబుల్గా గడిచింది. థ్యాంక్ యూ.